నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హుజురాబాద్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం. ప్రణవ్ మతి భ్రమించి వ్యక్తిగత ఇమేజ్ కోసం అత్యుత్సాహంతో దేవతల సాక్షిగా కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయం. మతం పేరుతో కరీంనగర్ సిపిని దూషించింది నిజం కాదా? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ సామెతకు ఉదాహరణ కౌశిక్ రెడ్డి. ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేశాం. కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసులన్నింటినీ సిఐడితో విచారణ చేయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివాదాలకు దూరంగా, అభివృద్ధికి దగ్గరగా నిధులు మంజూరు. కొన్ని రోజులుగా కౌశిక్ రెడ్డి వివిధ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తుంటే అతనికి మతి స్థిమితం పూర్తిగా పోయినట్టు, మెదడు కాలులోకి వచ్చి వ్యక్తిగత ఇమేజ్ కోసం అధికారులను దూషించడం, ఆ పైన తన మాటే నెగ్గాల అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలలో ఒక్కటి కూడా నిజం లేదని, అవన్నీ బోగస్ ముచ్చట్లని అన్నారు. మంచి అక్కడికే ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు. అట్లా రెస్ట్ తీసుకొని నువ్వు ఇబ్బంది పెట్టకు వారిని. ఇంకా మీ వర్కింగ్ ప్రెసిడెంటు ఏదైతే హరీష్ రావు గారు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ సంగతి కూడా తెలుసు. మేము చెప్పడం అవసరం లేదు. సొంత కేసీఆర్ గారి కూతురు కవిత గారే మరి ఒక్కొక్క విషయాన్ని వివరించి చెప్తున్నారు. ఇక మేము దానికి పెద్ద చెప్పడం అవసరం లేదు. స్వయాన కేసీఆర్ గారి కూతురే ఏం అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు ఏం జరిగినాయి, కరప్షన్ ఏమైందని వారే చెప్తున్నారు. కాబట్టి మరి ప్రజలందరికీ తెలుసు. ఈ రకం రానున్న ఎలక్షన్లలో కూడా మంచి బుద్ధి చెప్తారు. హుజురాబాద్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను.